దేవునికి స్తోత్రములు. ప్రేమైనటువంటి వారలారా, దయచేసి క్రైస్తవుడు అంటే ఏమిటో, క్రైస్తవునికి ఉండే విలువ ఏమిటో విషయంలో దేవుని లేఖనంలో ఏం చెప్పుచున్నావో ఒకసారి ఆలోచిద్దాం. ప్రేమైనటువంటి వారలారా, క్రైస్తవుడు అంటే దేవుని యొద్ద నుండి లోకంలోకి వచ్చాడు. అతడు దేవుని ఏర్పాటుల్లో ఉన్నటువంటి వ్యక్తి. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ వ్యక్తి ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ ఉండొచ్చు. అయితే పాత నిబంధన కాలంలో కూడా బిలాము ఇశ్రాయేలీయుడు కాదు. ఇలాగా కొందరు ఇశ్రాయేలీయులు కానీ వేరొక దేశస్తులు కూడా దైవజనులుగా బైబిల్లో మనకు ప్రత్యక్షమవుతారు. ఆ ప్రకారమే దేవుని ఏర్పాటుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ జాతిలో నుండైనా వస్తాడు. అయితే ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చినందువలన దేవుని కృప ఆ వ్యక్తికి తోడై ఉంటుంది. తల్లి గర్భమున పడింది మొదలుకొని దేవుని దృష్టి ఆ వ్యక్తిని దృష్టించుట. ఈ వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి. అతడు ఒక మామూలు విశ్వాసం లేక దైవ సేవకుడో, ప్రవక్త, అపోస్తులుడో, ఏదో ఒక దాంట్లో దేవుడు అతన్ని పైకెత్తుతాడు. ఈ విషయం ఈ లోకాధికారికి తెలుసు. ఈ లోకాధికారి అయిన సాతాను యొద్ద నుండి వచ్చిన మనుషులు కూడా లెక్కలేనంత మంది లోకంలో పుడతారు. దేవుని చిత్తం లేని వివాహాలు జరుగుతున్నాయి. దేవుని చిత్తము లేని గర్భఫలాలు జరుగుతున్నాయి. పిల్లలు పుడుతున్నారు. అయితే లేఖనం ఏం చెప్పిందో దానినే క్రైస్తవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, విశ్వాసం ఇస్తాడు. ప్రేమైనటువంటి వారలారా, ఆ ప్రకారమే అతడు పుట్టింది మొదలుకొని యుక్త వయస్సు, ప్రసంగి 3:1 రాయబడిన ప్రకారం ప్రతి దానికి సమయం కలదు అన్నాడు దేవుడు. ఆ ప్రకారమే తగిన సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నార్మల్స్ పొందుతాడు. అంతకు ముందే ఎన్నో ఉపద్రవాలలో నుండి తప్పించబడతాడు. ఆ వ్యక్తి బతికి ఉండుట ద్వారా, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండుట ద్వారా లోకం దేవుని వైపు తిరిగే అవకాశం ఉంది. ఎందరో సత్య దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. అందువలన సాతానుడు ఆ వ్యక్తిని అంతమొందించాలని శ్రద్ధ విధాలుగా ప్రయత్నిస్తాడు. చిన్న వయసు నుండి పెద్దవాడే లోపల ఎన్నో ఉపద్రవాలు, తప్పించబడి అనేక ఉపద్రవాల నుండి దేవుడు తన చెయ్యి చాపి లేవనెత్తుతూ వస్తాడు, ఆదరిస్తూ వస్తాడు. ఆ తర్వాత సమయం వస్తాను మారు మనసు పొందుతాడు. దేవుని తట్టు చూస్తాడు, దేవుని సన్నిధిని ఆకర్షిస్తాడు. అప్పుడు ఆ
వ్యక్తికి ప్రార్థనా దాహం పుడుతుంది, సన్నిధి దాహం పుడుతుంది. మెల్లిగా లోక స్నేహం, లోక వార్తలు మానుకుంటాడు. దేవుని తల్లి అనబడిన సంఘంలో చర్చబడదు. హెబ్రీ 3వ అధ్యాయంలో 1వ వచనం ప్రకారం దేవుడు తన సేవకులను ఆ దగ్గరికి పంపి తల్లి అనబడిన సంఘంలో చేర్చబడతాడు. సరేనా? కొంతకాలంలో బాప్తిస్మ జలాల్లోకి వెళ్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానమునకు సాదృశ్యమైన బాప్తిస్మమును పొందుతాడు. తన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై క్రీస్తు కొరకు జీవించినట్టు అతడు నీళ్ళలో నుండి బయటికి వస్తాడు. అది మొదలుకొని ప్రభు బలాల్లో పాలు పొందుతూ ప్రార్థనలో, అపొస్తలిక సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, అపొస్తలిక బోధతో తెగకుండా కొనసాగుతాడు. ఆ సమయాలలో కూడా ఈ లోక చీకటి అధికారి విశ్వాసులను పాడు చేయాలని ప్రయత్నిస్తాడు. శత విధాలుగా అనేక రకాలుగా శోధిస్తాడు. అన్ని శోధలను క్రైస్తవ విశ్వాసి జయించుతాడు. కుండిపోతనం, మాటలు ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా అందం దృష్టించడం, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడడం, చెడు వార్తలు వినడం, ఇలాంటివి ఇంకా ఎన్నో అల్లరితో కూడిన ఆటపాటలు, సహవాసం అన్నిటినీ జయించుతుంది. ప్రార్థనలో కొనసాగుతుంది. బైబిల్లో ప్రవక్తలు, బోధకులు ఎలా ప్రార్థన చేశారో, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగో ప్రార్థన చేశారో, ఎలాగో నేర్చుకున్నారో, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్ని శోధనలు జయించిన తర్వాత అతడు ఒక జయశాలి. ప్రతి క్రైస్తవుడు జయశాలి. అయితే ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలు వారిని విడిపించిన తర్వాత అరణ్య యాత్రలో ఎందరో చనిపోయారు. దేవుడే వారిని సంహరించి దేవుని మాట విన్నోళ్ళనే వాళ్ళే నాశనం చేసి, ఆ ప్రకారమే ఇప్పుడు కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడిన ఎందరో దేవుని మాట వినకపోవడం అది క్రైస్తవం కాదు. క్రైస్తవుడు వేరు, క్రైస్తవుల్లో ఉండే ఈ ఆక్రమ జాతీయులు వేరు. జాగ్రత్త పడాలి. దేవుని సేవించటంలో అపోస్తలిక బోధన జ్ఞానం దానిలో నడిచినట్లు జాగ్రత్త పడదాం. జయశాలుగా ఈ లోకంలో జీవించుదాం. దేవునికి స్తోత్రం. వాక్యం విన్న వారిని ప్రభు దీవించడు కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల ఆకాశం దుడ్డు తండ్రి, కృతజ్ఞతాస్థితిని చెల్లించుచున్నాం. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో క్రైస్తవుడు అంటే అంత విలువైన వ్యక్తి కొంచెమే బోధించాను. అయినా సందేశం వీడియో ద్వారా నీ బిడ్డలకు చెరవేయండి, అందజేయండి. క్రైస్తవులు
వాక్యం విని ఆశీర్వదింపబడినట్లు కృప చూపమని ప్రార్థించుదా నిద్రలను శోధన నుండి తప్పించే శోధనను జయించుటకును కృపాశక్తి బలం దయచేయండి. ఏర్పాటుల్లో రక్షణ పొందిన వారిని అందరినీ కూడా సంఘమందు చేర్చబడి ప్రభా కృప చూపించు కాపాడండి. మీ ఘనమైన స్వార్థకు నడిపించే అనేకుల ఎదుట గొప్ప సాక్షులుగా వారు నడిపించబడి ప్రార్థించు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం, యేసు రక్తము సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.